This video is for educational and informational purposes only. Please do your own research before applying. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 5,000 వేకెన్సీస్ తోటి పెద్ద నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి తెలుగు భాష అయితే ఖచ్చితంగా రావాలి, తెలుగులో చదవడం రాయడం అయితే ఖచ్చితంగా రావాలి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా సెలెక్షన్ చేస్తారు. వీటికి మన సొంత రాష్ట్రంలోనే సెలెక్ట్ అయితే మన సొంత రాష్ట్రంలో ఉన్న మీ సొంత జిల్లాల్లో ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్స్లోనే పోస్టింగ్ పొందొచ్చు. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. రైల్వే నుంచి మన ఇండియన్ రైల్వేస్ నుంచి కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది. 6,565 పోస్టులతోటి వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే నెలకి 42,000 వరకు జీతం ఇస్తారు. మినిమం 10+2 డిప్లొమా డిగ్రీ పాస్ అయిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు అందరూ ఎలిజిబుల్ ఉంటారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను, ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. దీనికి సంబంధించి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి అయితే వచ్చింది. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్, టెలిగ్రామ్, ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను, మీరు వాటిని కూడా ఫాలో అయితే అయిపోండి. మే 2026 కల్లా మినిమం 20 ఇయర్స్ ఏజ్ అయితే ఉండే. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 28 ఇయర్స్ ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకు 3 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూబీ అంటే పీడబ్ల్యూబీడీలో జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 10 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూబీడీలో ఓబీసీ వాళ్ళకు 13 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇంకా పీడబ్ల్యూబీడీలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 15 ఇయర్స్. ఇలా కేటగిరీని బట్టి మీకు ఏజ్లో రిలాక్సేషన్ని కూడా కల్పిస్తున్నారు. మీరు ఏ డిగ్రీ పూర్తి చేసినా ఎలిజిబుల్ ఉంటారు. నార్మల్ డిగ్రీ కానీ, లేదా బీఈ కానీ, బీటెక్ కానీ, సో ఇంకా హయ్యర్ స్టడీస్ చేసినా మీరు నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. నాట్స్లో కానీ ఈ అప్రెంటిస్షిప్ india.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. యాక్చువల్గా ఇవి పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు, ఇవి అప్రెంటిస్షిప్ వేకెన్సీ అనమాట. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి వచ్చాయి 5,000 వేకెన్సీస్ ఉన్నవి. మీకు ఏంటంటే 1 ఇయర్ పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీకు ఏంటంటే మంత్లీ స్టైఫండ్ ఇస్తారు. చెప్తాను ఆ స్టైఫండ్ ఎలా ఇస్తారో. అండ్ అప్రెంటిస్షిప్ తర్వాత మీకు అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ వల్ల యూజ్ ఏంటంటే మీకు ఫర్దర్గా ఎప్పుడైనా ఇలాంటి బ్యాంక్ జాబ్స్, పర్మనెంట్ జాబ్స్ వచ్చినప్పుడు మీకంటూ సపరేట్గా కొన్ని వేకెన్సీస్ తీసి పెడతారు. సో రీసెంట్గా నేను చెప్పాను కదా ఇంతకుముందుకు ఈ టెక్నీషియన్ ఆర్ఆర్బీలో టెక్నీషియన్ వేకెన్సీస్ వచ్చాయి కదా, వాటికి అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకు కూడా ఎలిజిబుల్ అని చెప్పి వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లో ఇచ్చారు. సో అలాంటప్పుడు మీకు చాలా యూజ్ అవుతుంది. కాబట్టి క్వాలిఫికేషన్ ఉండి ఖాళీగా ఉన్నాం అనుకునే వాళ్ళు మన సొంత రాష్ట్రంలోనే బ్యాంక్స్లో పోస్టింగ్ పొందవచ్చు. కాబట్టి క్వాలిఫికేషన్ ఉండి ఖాళీగా ఉన్నాం అనుకునే వాళ్ళు అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఏ డిగ్రీ పాస్ అయినా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ ఈ వీడియో చూసిన వాళ్ళకు డిగ్రీ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీకు స్టైఫండ్ ఎలా ఉంటుందంటే ఈ 12 మంత్స్ చెప్పానుగా 1 ఇయర్ పాటు ట్రైనింగ్ ఉంటుందని చెప్పి, అది ఎవ్రీ మంత్ ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత మీకు సర్టిఫికేట్ అయితే ఇస్తారు. మీకు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళకి ఆబ్జెక్టివ్ టైప్లోనే మీకు ఆన్లైన్లోనే ఎగ్జామ్ కండక్ట్, దాని తర్వాత దానిలో క్వాలిఫై అయిన వాళ్ళకు డాక్టిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత మీకు లోకల్ లాంగ్వేజ్కి సంబంధించిన టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఇది అందరికీ కండక్ట్ చేయరు. లోకల్ లాంగ్వేజ్ అనేది మన స్టేట్లో లోకల్ లాంగ్వేజ్ తెలుగు ఉంటుంది. ఆ తెలుగు అనేది మన 10th కానీ లేదంటే 10+2లో కానీ ఒక సబ్జెక్టుగా ఉందంటే మీకు ఎలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయరు. లేదు మీరు ఒకవేళ వేరే స్టేట్స్కి అప్లై చేసుకుంటుంటే ఆ లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు 10th కానీ 12th సబ్జెక్ట్ ఉండదు. కాబట్టి అప్పుడు మీకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది అనమాట. సో మన ఓల్డ్ స్టేట్లోనే మీరు అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మీకు 10th కానీ 10th అందరికీ తెలుగు సబ్జెక్ట్ ఉంటుంది. కాబట్టి మీకు ఎలాంటి లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఉండదు. డైరెక్ట్ మీరు ఆ సర్టిఫికేట్స్ని డీబీ అప్పుడు సబ్మిట్ చేసి సరిపోతుంది. ఆ 10th మీకు సబ్జెక్ట్ ఉన్నట్లు ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి సరిపోతుంది. ఫైనల్గా మీకు మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా చెక్ చేసి ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తారు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఇందులో 4 టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు.
జనరల్ ఇంకా క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ నుంచి, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి, జనరల్ ఇంగ్లీష్ ఇవన్నీ టాపిక్స్ నుంచి ప్రతి టాపిక్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటుంది. 100 మార్క్స్ 60 మినిట్స్ 1 అవర్ డ్యూరేషన్ ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ అయితే ఉండదు. అన్ని క్వశ్చన్స్ యాప్టీగా అటెంప్ట్ చేసుకోవచ్చు. మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే అంటే మీకు ఇంగ్లీష్ ఇంకా హిందీ లాంగ్వేజ్లో క్వశ్చన్ పేపర్ అయితే వస్తుంది. నెక్స్ట్ మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఈ అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, అనంతపురము, ఈస్ట్ గోదావరి, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కృష్ణ, కర్నూలు, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి, విశాఖపట్నం, వెస్ట్ గోదావరి ఈ లొకేషన్స్లో ఎగ్జామ్ సెంటర్స్ ఉంటుంది. అదే తెలంగాణ వాళ్ళకి వచ్చేసి ఆదిలాబాదు, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాదు, జగిత్యాల, జన్గాన్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్ ఈ లొకేషన్స్ ఈ డిస్ట్రిక్ట్స్లో మీకు ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి. మ్యాక్సిమం అన్ని డిస్ట్రిక్ట్స్ మ్యాక్సిమం కవర్ చేశారనమాట. మీకు ఏ డిస్టిక్ దగ్గర అవుతుంది లేదు మీ డిస్టిక్లోనే ఎగ్జామ్ ఉంటే మీరు అక్కడే సెలెక్ట్ చేసుకున్నారంటే అక్కడే మీ ఎగ్జామ్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేస్తారు. ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఏమీ లేదు, వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లో ఇచ్చారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి క్వాలిఫికేషన్ ఉండి ఖాళీగా ఉన్నాం అనుకుని ఎవరైనా ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు 19th May 2026 నుంచి అంటే ఈ రోజు నుంచే మీకు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది. ఈ రోజే నోటిఫికేషన్ వచ్చింది. ఈ రోజు నుంచే రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. అప్లికేషన్ ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. లాస్ట్ డేట్ మాత్రం 8th June వరకు ఉంటుంది. టైం అయితే తక్కువగానే ఉంది. మ్యాక్సిమం ఒక 20 డేస్ నియర్ బై 20 డేస్ ఉంది కాబట్టి చూసి అర్హత ఉండి ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. ఫీ కూడా ఉంటుంది, చెప్తాను ఆ ఫీ ఎలా ఉంటుంది. ఫీ లాస్ట్ డేట్ కూడా 8th June వరకు ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్కి సంబంధించి డేట్స్ అయితే ఇంకా ఇవ్వలేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ఫర్దర్గా అప్డేట్ చేస్తారు, చెక్ చేస్తూ ఉండాలి. కట్ ఆఫ్ డేట్ మాత్రం మీకు ఏజ్కి కానీ క్వాలిఫికేషన్కి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 1st May 2026 అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ ఒకేలా అయితే లేదు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకు 200 రూపీస్ ఉంటుంది. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీలో మేల్ క్యాండిడేట్స్కి అయితేనేమో 800 ఉంటుంది. జనరల్ ఈడబ్ల్యూగా ట్రాన్స్జెండర్స్కి అయితేనేమో 600 ఉంటుంది. సో ఇది అఫీషియల్గా బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకునేటప్పుడు చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. మీరు ఏంటంటే ఇందులో 2 types ఆఫ్ వెబ్సైట్స్ ఇచ్చారు. మీరు అందులో ఏ దానికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకున్నా మీరు అప్లికేషన్ అయిపోతుంది అనమాట. సో ఇందులో ఫస్ట్ది ఏంటంటే మీకు నాట్స్ ఒకటి, నాట్స్ అంటే nats.education.gov.in, నాప్స్ అంటేనేమో అప్రెంటిస్షిప్ india.gov.in. ఈ 2 వెబ్సైట్స్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో ఏంటంటే మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకున్నాక మళ్ళీ అందులోకి వెళ్ళేసి మీరు బ్యాంక్ ఆఫ్ బరోడా అని చెప్పి సెర్చ్ చేసి మీరు అందులోకి వెళ్ళి అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి ఈ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఫామ్ అనేది మీకు మళ్ళీ ఇక్కడ ఇచ్చారు చూడండి, info@bfsissc.com అని చెప్పి ఈ మెయిల్ నుంచి మీకు అప్లికేషన్ ఎగ్జామ్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ మళ్ళీ వస్తుంది. అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే వస్తుంది అనమాట. మళ్ళీ మీరు ఆ ఫామ్ని ఫిల్ చేశారంటే మీకు ఫర్దర్గా వాళ్ళు ఎగ్జామ్ డేట్స్ అప్డేట్ చేసి మీరు సెలెక్ట్ చేసిన సెంటర్లోనే ఎగ్జామ్ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. అప్లికేషన్ చేసుకున్నాక మాత్రం మీకు లాస్ట్కి సబ్మిట్ చేసి అప్లికేషన్ ఫామ్ వస్తుంది. దాన్ని మాత్రం ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలెక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు నాట్స్ కానీ నాప్స్ కానీ మీరు దేనికి వెళ్తే అది సపరేట్ వెబ్సైట్స్ ఉంటాయి, సపరేట్ వస్తాయి అనమాట. దేనిలోనే అప్లై చేసుకోవచ్చు. నాట్స్ అయితేనేమో ఇలా వస్తుంది అనమాట. ఇందులో కిందకి స్క్రోల్ చేస్తే మీకు స్టూడెంట్ సెలెక్ట్ చేసుకోవాలి, రెగ్యులర్ స్టూడెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ లో ఆల్రెడీ అకౌంట్ ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటే స్టూడెంట్ లాగిన్ దగ్గరికి వెళ్ళిపోండి. లేదంటే ఖచ్చితంగా స్టూడెంట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మళ్ళీ లాగిన్ దగ్గరికి వచ్చేసి లాగిన్ చేసుకొని అప్లికేషన్ చేసుకుంటే మీకు వాళ్ళు ఇచ్చిన మెయిల్ నుంచి మెయిల్ అయితే వస్తుంది. మీరు అప్లై చేసుకున్నప్పుడు ఇచ్చిన మెయిల్కి మెయిల్ వస్తుంది. ఆ ఫామ్ని ఫిల్ చేసి మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. వాళ్ళు ఫర్దర్గా మీరు సెలెక్ట్ చేసుకున్న డిస్ట్రిక్ట్లోనే ఎగ్జామ్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేసి ఈ 1 year పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అయితే ఇస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళైతే 5000 అప్రెంటిస్ వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ ఈ రోజే రిలీజ్ చేశారు. ఈ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది కాబట్టి చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి ఖాళీగా ఉన్నాం అనుకుని ఎవరైనా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసి సొంత డిస్టిక్లోనే ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్స్లోనే పోస్టింగ్ పొందొచ్చు. 1 year పాటు ట్రైనింగ్ చేసుకోవచ్చు. కాబట్టి అర్హత ఉన్న ఎవ్వరు కూడా అవకాశాన్ని మాత్రం వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.